హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ సండే ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసి నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఈ ఆనియన్స్ మీద బ్లాక్ కలర్ లేయర్ అయితే ఉంది కదండి. దీన్ని మనం ఆనియన్ కట్ చేయకముందే శుభ్రంగా వాష్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి. ఇది మనకి ఫుడ్లో కలిసి మన పొట్ట లోపలికెళ్తే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలానే ఉన్నాయని నేను చాలా పేపర్‌లో వాటిల్లో చదివినందువల్ల నేనేం చేస్తానంటే ముందు కట్ చేయకుండా ముందు 2, 3 సార్లు వాష్ చేసిన తర్వాత అప్పుడు నీట్‌గా అప్పుడు శుభ్రంగా కట్ చేసుకుంటానన్నమాట. ఇంకా ఇక్కడ ఆనియన్స్ ఎందుకంటే చికెన్ కర్రీ కాదండి, ఫ్రై టైప్ చేద్దామనేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీగా కొంచెం దగ్గరగా అయ్యేలా చేద్దామనేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంక సరేలే కర్రీ చేద్దామనేసరికి ఇక్కడ ఏమైందంటే ఆయిల్ అనేది ఒలిగిపోయిందండి. ఇంక ఈ ఆయిల్ని ఎలా క్లీన్ చేయాలి అనేది ఎలా ఈజీగా క్లీన్ చేయాలనేది చెప్తాను. మన దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదండి. ఆ గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ ఇంకా ఏ రకమైన బియ్యం పిండి కానీ ఏ పిండి ఉన్నా సరే ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ఎంత లెక్క అయితే ఒలికిందో అంత లెక్క ఈ పిండిని అలా వేసేసి ఆయిల్ పడినంత లెక్క ఆయిల్ మీద ఇలా ఆ పిండిని ఇలా తీసేస్తే ఇదిగోండి ఆయిల్ అంతా నేను ముద్ద చూపించాను కదా, అలా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. పీల్చేసుకున్న తర్వాత ఒకసారి మామూలు క్లాత్తోనండి నీట్గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ తో సోప్ పెట్టి ఇదిగోండి ఇలా మళ్ళీ తుడిచేసేసుకుంటే అసలు ఇక్కడ ఆయిల్ ఒలికిందా అన్నట్టుగా ఉంటుంది. అంత ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఈ ఆయిల్ ఒలికితే జిడ్డు జిడ్డు పట్టేసి జారిపోతూ అదో రకమైన స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా, అట్టగట్టేసినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడు ఒలిగిపోయినా ఇలా ఈజీగా రిమూవ్ చేసేసుకోండి. మన వంటింట్లో ఉండే చిట్కానే కదండి, మనకు అందుబాటులో కూడా ఉంటుంది. ఐరానా పడిపోయి కంగారు పడిపోకుండా ఇలా ఏ పిండి ఉన్నా ఈజీగా అయితే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. ఇంక నేనైతే ఆయిల్ క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ నీట్గా తుడిచేసేసుకున్నానండి మళ్ళీ ఒకసారి. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు జీలకర్ర ధనియాల పొడి ఎప్పుడు మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. ఎందుకంటే పిల్లలు క్యారేజీ బాక్సుల్లోకి ఏదైనా కర్రీ వండాలన్నా లేదన్నా పులుసుల్లోకైనా జీలకర్ర ధనియాల పొడి అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. పులుసుల్లో నేను ఎక్కువ జీలకర్ర ధనియాల పొడి అయితే వేస్తూ ఉంటాను. బెండకాయ కానీ ఇలాంటి పులుసులు పెడుతున్నప్పుడు జీలకర్ర ధనియాల పొడి అనేది కంపల్సరీ వేస్తుంటాను. అదొకటి అయిపోయింది. గరం మసాలా కూడా అయిపోయిందండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది. ఇది అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు వారం రోజులే వస్తుందండి. వారం రోజులకు సరిపడా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. అంతకంటే ఎక్కువ రోజులు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా గరం మసాలా కూడా మిక్సీ పట్టేసాను. ఇంకా ఇవ్వండి ఆనియన్స్ అనేవి చికెన్ కర్రీకి ఎప్పుడైనా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మటన్కి కూడా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా చికెన్లో ఉప్పు కారం అలాగే కొంచెం గరం మసాలా అంటే చిటికెడే పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం గరం మసాలా అంటే లైట్గా వేసాను అందులో. ఇంకా తర్వాత ఇగోండి గరం మసాలా మిక్స్ చేసి పెట్టాను అన్నాను కదా, ఇప్పుడు ఇందులో వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. అంతేనండి, ఎక్కువ ఏమి యూజ్ చేయనండి గరం మసాలా నేను. మసాలాలు వేసేసి వండేసేసి అంత వంట అయితే నేను చేయను. ఎందుకంటే ఈ గరం మసాలాలు ఎక్కువ యూజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్స్ అనేవి రకరకాల ఇబ్బందులు పడి రకరకాల ఇది పెట్టుకోవడం ఎందుకనేసి నేనైతే బాగా తక్కువ యూజ్ చేస్తానండి. ఆ మసాలాలు కూడా లవంగాలు యాలకులు కూడా చాలా తక్కువ వేసి మిక్సీ పట్టి అయితే పట్టుకుంటాను అనమాట. ఇంకా జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా అయితే పట్టేసుకున్నాను కదా. ఇంకా ఆ గరం మసాలా అదంతా చికెన్కి పట్టిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి. లైట్గా వేస్తాను ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. ఇంకొంచెమే వాటర్ వేసనమాట, చిన్న టీ గ్లాసు. ఇంకా ఫ్రై టైప్ చేద్దాము, బాగా దగ్గరగా చేద్దాం కర్రీ, పప్పుచారు పెడదామనేసి. ఇంక ఇవ్వండి ఇవన్నీ సర్దేసేస్తున్నాను. జీలకర్ర ధనియాల పొడి కూడా వేస్తాను. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే దగ్గరికి అయిపోవచ్చింది.
ఇంకా నెక్స్ట్ రైస్ పెట్టాలండి. ఇంక రైస్ కూడా పెట్టేసామంటే మన పని అయితే అయిపోతుంది. ఇంక కరివేపాకు కూడా శుభ్రంగా వాష్ చేసేసాను. ఇక్కడ ఎక్కడ పెట్టవలసినవి ఫ్రిడ్జ్లో పెట్టవలసినవి ఫ్రిడ్జ్లోను, ఇంక ఇవన్నీ ఎక్కడవక్కడ సర్దేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ కనపడే బుట్టను మాత్రం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే కొంతమంది బాబాయ్ ఈ బుట్టలు వాడుతున్నారా, ఇరిగిపోయిన బుట్టలు అయ్యి ఇయ్యి అని కామెంట్ చేయకపోయినా మీరు అయితే అనుకుంటారని నాకు తెలుసు. అది జారిపోయి ఇరిగిపోయిందండి. అప్పుడే ఇరిగిపోవడం వల్ల అది మరి నేను అప్పటికప్పుడు మార్చేసి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి మీకు షో అప్ చేయలేను కదా. ఇంకా అందుకని అది అప్పుడే ఇరిగిపోయింది కాబట్టి అలా ఉంచేసేసాను. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా రైస్ కూడా పెట్టేసానమాట పక్కనే. ఇంకా రైస్ అయ్యేలోపు మనం ఫ్రెష్ అప్ అయిపోయి వద్దాం అని రైస్ కూడా పెట్టేసాను. పిల్లలైనా కడతారండి రైస్ పెట్టే వెళ్తే. పప్పుచారు కూడా అయిపోయింది. ఇంకా ఈ సింక్లో ఉన్నవి సరేలే ఈవినింగ్ తోముకుందామని ఉంచేసాను. ఇంకా బుట్ట అక్కడే ఉంచానండి. దాన్ని కదిపామనుకోండి మరికి అంత ఇరిగిపోతుంది. ఇది క్యారేజీలకి పెట్టుకోవడానికి అనేసి శారద అయితే కొనుక్కొచ్చిందండి. పాపం చానాలు వచ్చింది. దానికి ఇరిగిపోయే రోజు వచ్చింది. మరి ఏం చేయలేము. ఇంకా ఇదిగోండి చికెన్ ఫ్రై లాగా చేస్తాను. ఇంకా పప్పుచారు, వేడివేడి పప్పుచారు, చికెన్ ఫ్రై పప్పుచారు కాంబినేషన్ అద్దరిపోతుంది కదా. ఎంతమందికి ఇష్టం చికెన్ పప్పుచారు కాంబినేషన్. ఇంకా పప్పుచారు, ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచేసేసాను మొత్తం అంతా. బయట అయితే జల్లులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇంకా బాత్రూంలో అయితే మేఘాలు అయితే పట్టేసినాయి. జల్లులు పడతాయేమో అని అనుకున్నాను. ఇంకా అందుకని ఇంకా వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉన్నాయి బాత్రూంలో. ఇంకా బయటకు వచ్చి వాషింగ్ మిషన్లో అయితే వేసాను. ఇందులో ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి జల్లులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా బయట బట్టలు అయితే వేసాను. మార్నింగ్ వేసిన బట్టలు అయితే ఉన్నాయి. మార్నింగ్ ట్రిప్ వేసాను వాషింగ్ మిషన్లో, అవి అయితే ఉన్నాయి. ఇంక ఇవి తెచ్చేయాలి. ఇంకా తీసేద్దాము, మళ్ళీ తడిచిపోతాయేమో. మళ్ళీ సోమవారం పిల్లల స్కూల్ ఉంటుంది కదండి, యూనిఫామ్ అవి. ఇంకా అందుకని ఇంకా అవి యూనిఫామ్ అయితే తెచ్చిద్దామనేసి వచ్చాను. ఇంక ఇవన్నీ తీసేసరికి ఇదిగోండి జల్లులు ఎలా పడుతున్నాయో చూసారా. చిన్న చిన్న తుప్పరైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా చిన్న గార్డెనింగ్ టూర్లో చూపించేస్తాను, చూసేయండి. ఇంకా పపాయ ట్రీకి పపాయాస్ అయితే వచ్చినాయండి. ఇగోండి చాలా దిగినాయి ఇంకా పిందుల పైన. ఇవైతే అయిపోవస్తుంది. పెద్ద పెద్ద కాయలు కదా, హైబ్రిడ్ చెట్టు అండి ఇది. అందుకని బాగా దిగినాయి కాయలనైతే. న్యాచురల్గా పండిన ఫ్రూట్ ఏదైనా టేస్టీగానే ఉంటుంది కదండి. ఈ మందార చెట్టు అయితే చచ్చిపోయిందండి. చచ్చిపోయిందేమో అనుకున్నాను. ఆల్మోస్ట్ దానికి షాంపూ వాటర్ కొట్టిన తర్వాత బతికింది. ఇంకా బయట నుంచి మా వారైతే ఇదిగోండి చెరుకు రసం అయితే తెచ్చారు. ఇంకా లంచ్ చేసిన తర్వాత చెరుకు రసం చేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇదండి